సార్ నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? రాంబాబు. రాంబాబు. ఈ అంతా నలుగురు ఆలేరు నియోజకవర్గం అన్న మనది. ఆలేరు నియోజకవర్గం. ఇప్పుడు మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తుంది, ఐడియా ఉంది? అవును, ఐడియా ఉందన్న. లాస్ట్ టైం మన పల్లా రాజేశ్వర రెడ్డి అయిండు. ఇప్పుడు తను ఎమ్మెల్యే అవ్వడం వల్ల మళ్ళీ సడన్ గా రాజీనామా వేయడం వల్ల బై ఎలక్షన్ సో ఆల్రెడీ మూడు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులను పెట్టేసి. అవునన్న. ఐడియా ఉందా? ఐడియా ఉంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి గారు. మీరు అందరు డిగ్రీ పాస్ అయినా? అందరు ఏమనుకుంటారు? నిజం చెప్పాలి. క్వాలిఫైడ్ ఇన్ బీటెక్ అన్న. బీటెక్. ఓకే, నిజం చెప్పాలా? నిజమే చెప్తాను. సర్టిఫికేట్ పెట్టాను పెడతాను. అట్లా కాదు, ఎవరికి ఓటేస్తావో అది నిజం చెప్పాలి. ఖచ్చితంగా నిజం చెప్తాను. 100-200% రాకేష్ రెడ్డి. ఎందుకు కాదన్నా? అందరు తీర్మార్ మల్లన్న లంగా ఆడు దొంగ మళ్ళీ ఆడవాడు 12 పార్టీలు వాడు ఇప్పుడు రెగ్యులర్ గా పార్టీలు మారే క్యాండిడేట్ తీన్మార్ మల్లన్న. డబ్బుల కోసం, అవకాశాల కోసం చూసే క్యాండిడేట్ తీన్మార్ మల్లన్న. ఆయన జైలు నుంచి రావడానికి ఒక బీజేపీ రీజన్. బీజేపీ కండవ కప్పుకున్నాడు. అధికారంలోకి వస్తుందని తెలిసి ముందుగానే కాంగ్రెస్ కండవ కప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డి గారిని తిట్టాడు. అంతకంటే ముందు కోమటిరెడ్డిని తిట్టిండు. ఈ రోజు మళ్ళీ టికెట్ తెచ్చుకొని కోమటిరెడ్డికి వారు గొప్ప, రేవంత్ రెడ్డి గారు గొప్ప అని ఇప్పుడు చెప్తున్నాడు. తనకెందుకు ఓటేయాలి మనం? కాదు, నేను మీకోసం పోరాడుతా. ఎవరి కోసం పోరాడుతాడు? తన కోసం పోరాడతాడు. ఎవరి కోసం ఎప్పుడు పోరాడాడు వాడు. వాడి కోసం వాడే పోరాడుకుంటాడు. మర్యాదగా మాట్లాడు. వాడంటే మర్యాద ఉండదు సార్. నువ్వేమన్నా వాడంటే మర్యాద. వాడు రైతుల కోసం వాడు మాట్లాడినా మొన్న మాట్లాడిన రైతులు కూడా ఒకసారి వానికి వాని మీద ఒకసారి కొట్టాలని కూడా చూసారు. అంత ఉన్నది కోపం వాని మీద రైతులు. నిజంగానే చెప్తాను. రైతులు రైతు బంధు స్టూడియోలో అన్నాడు కదా, రైతులు రైతు బంధు అడగడంలో తప్పేముంది? కాంగ్రెస్ వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో కూడా రైతు బంధు ఉంది కదా, పెంచుతా అన్నాడు కదా. రైతు భరోసా అని పెంచుతా అన్నాడు. ఇయ్యను అంటే ఆ మాట వేరు. తను ఇస్తా అన్న మాటను రైతులు అడిగిర్రు. 5,000 మినిమం 5,000 అడిగిరు కదా అన్న. దానికి ఎక్కువ అడగలేదు కదా. ఆయన చెప్పుతోను కొడతా అనడం. రైతులకు కూడా చెప్పులు ఉంటాయి కదా అన్న. ఈ ఎలక్షన్ లో ఓటుతోనో చెప్పుతోనో సమాధానం చెప్తారు. తను కూడా చూస్తాడు. కాదన్నా, ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు? ఎందుకు మీరు? వాడు మాట్లాడే విధానం అట్లుంటది అన్న. వాడు ఇవాళ గిన్ని కేసులు పెట్టుకున్నాడు మల్లన్న. ఎవరి కోసం పెట్టుకున్నా? ఎవరి మీద ఉద్యమం చేస్తా? ఎవరి కోసం పోరాడతా? సొంత పనుల కోసం వెళ్ళిండు, సొంత లాభాల కోసం. ఎవరి కోసం ప్రశ్నించిండు? వాని కోసం. ఒక్కనాడు అన్న జనాల కోసమే, రైతుల కోసమే ప్రశ్నించిండ. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయి. ఒక్కనాడన్న పేరెత్తిండన్న ఇది ఇస్తలేరు అని గవర్నమెంట్, వేరే గవర్నమెంట్ అయితే ఎత్తపోవాడు. వాడు ఒక లంగా. వాని అంత లఫంగి ఇంకోటి ఉండడు. ఇక వానికి ఎమ్మెల్సీ సరే అప్పుడు ఏదో వాని గురించి అంత తెలియక అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని వేసారు. కానీ ఇప్పుడు 3rd ప్లేస్ కాదు, ఆడు 4th ప్లేస్ పోతాడు. ఇంకెక్కడికి పోతాడో తెలియదు. నిజంగా ఆయన ఒక మాట కూడా అంటా ఉన్నాడు కానీ, నన్ను మండలికి పంపిస్తారా శ్మశానానికి పోతాడు అన్న. పోనీ అన్న, శ్మశానానికి పోతాడు. మండలికి ఎట్లా ఉంటారన్న? మండలికి పోయేంత సబ్జెక్ట్ ఉందా అన్న? ఇప్పుడు ఏనుగుల రాకేష్ రెడ్డి అని ఉండన్న. ఆయన బిట్స్ కాలనీలో మాస్టర్స్ చేసి వచ్చిండు. మాస్టర్స్ చేసినప్పుడు ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసిండు. అవన్నీ వదులుకొని వచ్చి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి బీజేపీలో సమాజ సేవ చేస్తూ తనకు సీట్ అక్కడ ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉందని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీలోకి రాగానే కూడా తనకు సీట్ ఇవ్వలేదు. తను సేవ చేసి తన టాలెంట్ చూసి బీఆర్ఎస్ పార్టీ తనకు ఎమ్మెల్సీ టికెట్ అనౌన్స్ చేసింది. అట్లాంటి క్యాండిడేట్ కేస్తారా? తీన్మార్ మల్లన్న అనే చెత్త క్యాండిడేట్ కేస్తారా అన్న? ఊరిని మొత్తానికి ఏదున్నా మీరు నిజమే చెప్తున్నారు. రాకేష్ రెడ్డి గెలవబోతున్నాడు ఖచ్చితంగా. 100-200% ప్రమాణం చేసి చెప్పన్నా. ప్రమాణం చేస్తున్నావు. నా ఒక్క ఓటు నేను ఒక 100 మందికి ఫోన్ చేసి రాకేష్ రెడ్డి ఓటేమని చెప్తా. నేను వరంగల్లో బీటెక్ చేసిన. నేను ఇప్పుడు ఆలేరు నియోజకవర్గం కదా. నేను ఆలేరు నియోజకవర్గం మేము ఏజెంట్ తీసుకున్నాం. నేను ఆలేరు నియోజకవర్గంలో ఉంటాను. నేను వరంగల్లో బీటెక్ చేసిన. నాకు తెలిసిన ఒక 100 మంది, ఆ 100 మందిని ఇంకొక 10 మంది కన్నా తీయమని చెప్తా. ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారిని గెలిపించడం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. తీర్మార్ మల్లన్న అసలు వ్యక్తే కాదు, డిపాజిట్ కూడా రాదు తనకి. అంతే, ఖచ్చితంగా. 2nd ప్లేస్ లో బీజేపీ ఉంటుండొచ్చు కానీ 3rd ప్లేస్ కాదు, అసలు ప్లేసే ఉండదు తీన్మార్ మల్లన్న. 2nd ప్లేస్ లో బీజేపీ ఉండొచ్చు కానీ వీడు 3rd ప్లేస్ కాదు. ఎన్ని ప్లేస్ లో ఉంటాడు. మీరు చెప్పింది నిజంగా షాకింగ్. ఖచ్చితంగా అయిపోతుంది. ఓట్లు 4th రోజు రిజల్ట్ వస్తుంది. మీరు ఒకవేళ నెంబర్ తీసుకుంటే మాకు ఫోన్ చేస్తారు. ఖచ్చితంగా అన్న నిజమే కదా మీరు చెప్పిందన్న.